మన రాష్ట్రంలో పటిష్టమైన రాజకీయ వ్యవస్థ ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వచ్చే ఖరీఫ్ యాసంగి సీజన్లో పంటలకు 24 గంటల కరెంటు ఇచ్చేటందుకు చూస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీల కిడ్నీ, లివర్, గుండెకు సంబంధించిన చికిత్సలు కూడా చేసేటట్టుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తిరిగిన మంత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుంచైనా లేదా రబీ నుంచైనా ఎట్లయితే నీ ఇంటికి 24 గంటలు కల్పిస్తున్నామో పంట పొలాలకు కూడా 24 గంటలు కట్టాలని చెప్పి ఇలా ప్రభుత్వం భావిస్తుంది. ఇలా సంకల్పం ఉంటే సాధ్యం కాదు ఏది లేదు అనడానికి ఇవాళ కరెంటు సజీవ సాక్ష్యం. నిజాం సాగర్ బాధ్యత కట్టుకొని తెలంగాణ ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలి. వ్యవసాయమే రైతాంగా ఆదుకుంటుంది, వ్యవసాయమే పల్లెలను బాగు చేస్తుంది, వ్యవసాయమే గాంధీ కళ గ్రామ స్వరాజ్య వ్యవస్థ గొప్ప సంకల్పం వాళ్ళని కూడా మనం ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలం 2018 డిసెంబర్ నాటికి ఉత్తర తెలంగాణ కరువు కారణాలతో ఉండదు ఏనాడు కూడా చెప్పి ఆలోచిస్తాం.